గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ రమేష్ పోతరాజు. ఇవాళ మార్నింగ్ న్యూస్లో హైలైట్స్ వచ్చేసి కేటీఆర్కి సంబంధించిన వార్త ఉంది. నిన్ననేమో కేటీఆర్ కనబడట్లేదు అని చెప్పేసి ట్రెండ్ అయింది కదా. ఇవాళ కేటీఆర్కు నోటీసులు వచ్చినాయి. ఆయన ఎలక్షన్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో మూవ్ అయింది. హైకోర్టు ఒక నోటీస్ ఇచ్చింది. ఈ ఎలక్షన్ పిటిషన్ ఏంది, అసలు కేటీఆర్కి వచ్చిన నోటీస్ ఏంటంటే ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో తప్పులు నమోదు చేసిండని, ఆయన కొడుకు సంబంధించిన ఆస్తుల వివరాలు ప్రాపర్గా ఇవ్వలేదని చెప్పేసి ఆయన ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డి అయితే ఎలక్షన్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇక్కడ అద్భుతం చూడరు ఒకసారి. ఆయన కేటీఆర్ కొడుకు హిమాన్ష్ ఉన్నాడు కదా, హిమాన్ష్ అట దాదాపు మొన్నటి సంవత్సరం జూన్లోనే ఎప్పుడో మైనారిటీ తీరి మేజర్ అయ్యాడు. మైనారిటీ పోయి మేజర్ అయిపోయాడు. మేజర్ అయిన అతి కొద్ది రోజులలోనే ₹1 కోటి పెట్టి జాగా ఉన్నాడట హిమాన్ష్ బాబు. చూడండి, కల్వకుంట్ల కుటుంబంలోనే ఇట్లాంటి అద్భుతాలు సాధ్యమవుతాయి. ఇట్లా మైనారిటీ తీరి మేజర్ అయ్యిండో లేదో ₹1 దాదాపుగా ₹1 పెట్టి ఒక జాగా ఉన్నాడు. ఇక మన్మడేమో ఇంత అద్భుతాలు చేస్తే తాతనేమో అసలు కోట్ల రూపాయల విలువ చేసే పంటలు పండించాడు. లక్షలు కోట్లే. అసలు అంత పంట మరి తెలంగాణలో కాదు, దేశంలో కూడా ఎక్కడ పండలే. అంత పెద్ద రైతు అసలు ప్రపంచంలో లేడు కేసీఆర్ అంత పెద్ద రైతు. చూడు, తాత మన్మడలే అద్భుతాలు చేసిరు తెలంగాణలో. ఆయనతో పాటు కొడుకు అద్భుతాలుగా ఎంత చెప్పుకున్నా తక్కువనే, అల్లుడు అద్భుతాలు ఎన్ని చెప్పుకున్నా తక్కువనే. ఇక వీటితో పాటు ఎలక్షన్ పిటిషన్ అయిపోయింది. ఇక వీటితో పాటు రుణమాఫీకి సంబంధించిన ఒక వార్త ఉంది. ఇలా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి భూములని తనఖా పెట్టే ప్రయత్నం చేస్తోంది. దాని ద్వారా ₹1,000 కోట్ల సమకూర్చి రుణమాఫీ ఏకకాలంలో చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఏంటంటే గత ప్రభుత్వమే భూములను అమ్మింది, వీళ్ళు ఏం చేస్తున్నారంటే తనఖా పెడుతున్నారు. ఇప్పుడు పనికి రాకుండా ఉన్న భూములని తనఖా పెడుతున్నారు. ఇప్పుడు పనికి రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అవి ఏమన్నా డిమాండ్ పెరిగి అవి ప్రభుత్వానికి అక్కడికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం పూర్తిగా అమ్మేయకుండా తనఖా పెట్టాలని చెప్పేసి అయితే ఇప్పుడున్న కొత్త సర్కార్ అయితే ఆలోచిస్తుంది. రుణమాఫీ ఏకకాలం చేయడానికి అవకాశం ఉంది. ఇక వీటితో పాటు ధరణి భూ సమస్యలకు సంబంధించి కూడా త్రిసభ్య కమిటీ ఉంది కదా. ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసిరు నిన్న మంత్రిని. సో దానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేసిరు. ఎంఆర్ఓ ఆర్డీఓ స్థాయిలోనే భూ సమస్యలకు అన్నిటి కూడా పరిష్కారం దొరకబోతోంది. అక్కడ సమస్యలకు పరిష్కారం చూపిస్తేనే అన్నీ కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే త్రిసభ్య కమిటీ చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు అదనపు కలెక్టర్కే పూర్తి బాధ్యత ఇచ్చే అవకాశాలు కూడా కనబడుతుంది. తద్వారా భూ సమస్యలను కొంత తగ్గించవచ్చు అని చెప్పేసి అయితే త్రిసభ్య కమిటీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు గొర్రెల స్కామ్ ఉంది కదా, గొర్రెల స్కామ్కి సంబంధించి కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పశుసంవర్ధక శాఖలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ₹100 కోట్ల మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి అయితే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈడీ కూడా ఎంటర్ అయింది. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పట్టుకొని మరీ దిగినట్టుగా అయితే ఇవాళ వార్తలు వచ్చినాయి. సో వైపు తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద ఇట్లాంటి ఉచ్చు బిగుస్తున్న క్రమంలో ఆయన చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఈటల రాజేందర్ నిన్న ఏదో కార్యక్రమానికి ఈటల రాజేందర్ గారిని ఆహ్వానించారు. ఈటల రాజేందర్ ఇటు హరీష్ రావు కలిసి లంచ్ చేయడం, ఇక్కడ సిద్దిపేటలో ఇటు రఘునందర్ రావు అండ్ హరీష్ రావు కలిసి ఒకే వేదికను పంచుకోవడం. సో రాజకీయాలలో ఇట్లాంటి లెక్క కాదు వాస్తవానికి అయితే. కాకపోతే కొన్ని అనుమానాలకైతే తావిస్తుంది. మరి ఎప్పుడు లేని వాతావరణం ఇప్పుడు కనబడుతుంది. బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో అనేది ఒక అనుమానం అయితే బయట బాగా టాక్ నడుస్తుంది. ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటల రాజేందర్కి ఇవ్వడం కోసమే అటు బండి సంజయ్ను, కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రులను చేసిరు. ఇక్కడ ఈయన క్లియర్ చేసిరు. రాబోయే 4 ఏళ్ల కాలంలో బీజేపీ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ముందుకు పోయే అవకాశం అయితే కనబడుతుంది. సో వీళ్ళందరినీ కలుపుకొని పోతారా, మరి హరీష్ రావు బీజేపీతోటి కలిసిపోయే అవకాశం ఉందా? ఇంకా కొంతమంది ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ఇట్లాంటి కొంతమంది అంతా మరి ఇప్పుడు వీళ్ళ అవినీతికి సంబంధించో వీళ్ళకి ఈడీ విచారణలు, సిబిసిఐడి విచారణలు అనుకుంటే ఇట్లా రకరకాల విచారణల పేరుతోటి ఇట్లా ఇబ్బందులు పడే కంటే కేంద్రంలో అధికారులు ఉన్న ఎన్డీఏలో చేరితే బాగుంటుందనే ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. ఎవరి మీద అయితే రైడ్లు జరుగుతున్నాయో వాళ్ళంతా పోయి బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే లేకపోలేదు. ఖచ్చితంగా జాయిన్ అవుతారని అయితే మనం చెప్పట్లేదు. ఇంకా వీటితో పాటు టీఎస్పీఎస్సీ ఉండేది గతంలో. ఆ టీజీపీఎస్సీలో కోవట్ల కథ ఎక్కువైపోయిందట. ఫోన్ కాల్స్ ఇంకా బీఆర్ఎస్ నాయకులకు పోతున్నాయట, లీక్స్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి దాంట్లో ఉన్న అధికారుల మీద నిఘా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఈ కోవట్ల సమస్యను ఎక్కువైపోయింది కాంగ్రెస్కి. అటు సీఎంఓ ఆఫీస్ నుంచి కానీ ఇంకా సెక్రటేరియట్ ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఆఫీస్ నుంచి కోవట్లు మోపారని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో తలకాయలు పట్టుకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే వాళ్ళ మీద నిఘా పెట్టింది. కొత్తలో కాస్తంత ఇబ్బంది పడ్డా కూడా ఇప్పుడైతే అట్లాంటి వారి మీద నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. స్కూల్ పిల్లల పుస్తకాలకు సంబంధించిన ఒక పెద్ద చర్చన అయితే జరుగుతుంది. అది
రాష్ట్ర ప్రభుత్వం మొన్న ప్రభుత్వం మారక ముందుకే బుక్స్ ప్రింట్ అవుతాయి కాబట్టి స్కూల్ పిల్లలకి పుస్తకాలు ఇచ్చే ప్రయత్నం అది ఆ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి దాంట్లో ముందు మాట ఏదైతే ఉంటుందో దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ఉండడం అనేది పెద్ద తలకాయ నొప్పిగా మారిందట ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు భ్రమపడే అవకాశం ఉంది, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని చదువుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మార్చడానికి నానా తంటాలు అయితే పడుతున్నారు. ముందుగా బుక్స్ అన్ని రీకాల్ చేయాలి, ఆ తెలుగు పాఠ్య పుస్తకాలను దేంట్లో పెట్టిరట, అవన్నీ రీకాల్ చేయాలి, మళ్ళీ వెనక్కి తీసుకోవాలి, కొత్త పుస్తకాలు ఇవ్వాలని ఆలోచన చేసిరట. కానీ ఈ డబ్బులు వృధా అవుతాయి అనే ఉద్దేశంతో మళ్ళీ ఆ ముందు మాట పేజీని ఒకదాన్ని కట్ చేసి వెనకాల ఏదో అతికించాలనో సంథింగ్ ఏదో ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఇట్లాంటి కొంత అసలు ఆలోచించి చేయాల్సిన అవసరం ఎంత ఉంది, ప్రజాధనాన్ని వృధా చేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద అయితే ఉంది. సో మొత్తంగా ఇది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అనిశ్చితి కొనసాగుతోంది, అనిశ్చితి పరిస్థితి వచ్చింది. అంటే దారుణమైన పరిస్థితులు నెలకొంటున్నాయి, అసలు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పేసి అయితే నమస్తే తెలంగాణ పేపర్లో చాలా పెద్ద ఎత్తున రాసిర్రు. అర్ధరాత్రి 6 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేయడము, ఇంకొకరు ఆస్తి తగాదాల కోసం తలకెళ్ళ కొట్టడం, అసలు వాస్తవానికి ఇట్లాంటివన్నీ అప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఎప్పుడు జరుగుతున్నాయి. పోలీస్ వ్యవస్థ అనేది చాలా గట్టిగా పనిచేసి ఇట్లాంటి పోలీస్ వ్యవస్థతో పాటు ప్రభుత్వ వ్యవస్థలు వీళ్ళ నాయకులకు సెక్యూరిటీ విషయంలో ఎంతైతే పకడ్బందీగా ఆలోచిస్తారో ప్రజల సెక్యూరిటీ కోసం కూడా అంతే బాగా ఆలోచించాలి ఇప్పటి నాయకులు అని చెప్పేసి కూడా యుధిష్ఠిర వార్త తరఫున కోరుకుందాం. సో మొత్తానికైతే ఈరోజు మెయిన్ వార్తలు ఇవి, మరిన్ని వార్తలతో మళ్ళీ ముందుకు అంటిల్ స్టేట్ సంబంధించిన బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త. నేను రమేష్ పోతరాజు.